అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం మిషన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. అనంతరం ఏటీఎం మిషన్ను సింగనమల మండలం ఆకులోడు దగ్గర పడేసి వెళ్లిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో తనిఖీలు చేపట్టారు. అయితే చోరీకి గురైన ఏటీఎంలో ఎంత నగదు ఉందో బ్యాంక్ అధికారులు నిర్ధారించలేదు. దోపిడీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మన వాళ్ళు చెక్ చేస్తారు. ఏమో తీసుకున్నారు సార్, ముగ్గురు ఉన్నారు సార్. ఫస్ట్ అయిపోయినట్టుంది. ఆటో కూడా పోతున్నాడు గంజాబా మడజూలే వెళ్ళారు సార్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 4 ఏటీఎం మిషన్లను దొంగిలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా ముందుగా ఏటీఎంలను రెక్కి నిర్వహించి తెల్లవారుజాము సమయాల్లో ఏటీఎం మిషన్లు దొంగిలిస్తున్నారు. ఇప్పటికే ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లో ఏటీఎం మిషన్లు దొంగిలించిన దుండగులు బుక్కరాయ సముద్రంలో ఎస్బీఐ ఏటీఎం ను ఈ రోజు తెల్లవారుజామున ఎత్తుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కు కూతవేట దూరంలో తాడిపత్రికి వెళ్లే మెయిన్ రోడ్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం ను దుండగులు తెల్లవారుజామున ఎత్తుకెళ్లినట్లు కూడా స్థానికులు గుర్తించారు. సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసులు ఏటీఎం వద్దకు చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒక బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు ఒక బెల్ట్ టు బెల్ట్ సాయంతో ఏటీఎం మిషన్ ను దొంగిలించినట్లు కూడా గుర్తించారు. దీనిపైన ఇప్పటికే డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దిగి దొంగల ఆచూకీ కోసం గాలిస్తుంటే మరొక వైపు ఇప్పటికే దొంగిలించిన ఏటీఎం మిషన్ ను సింగనమల మండలం ఆకులేడు గ్రామ సమీపంలో పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఏటీఎం మిషన్ లోపల ఉన్న నగదును తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు ఇప్పటికే బ్యాంక్ అధికారులకు కూడా సమాచారం అందించారు. అయితే వరుసగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటీఎం మిషన్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా అనంతపురం జిల్లాలో రెక్కి నిర్వహించి వరుసగా ఇదే తరహా దొంగతనాలకు పాల్పడుతున్న పట్ల బ్యాంక్ అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే దొంగలించిన ఏటీఎం మిషన్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించే ప్రయత్నం చేసి అక్కడ సీసీ కెమెరాలు కూడా సరిగా పనిచేయకపోవడం వల్ల బ్యాంక్ ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఏటీఎం లో సీసీ కెమెరాలతో పనిచేయడంతో పాటు సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేసుకోవాలంటూ సూచించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ముగ్గురు ఉన్నారు సార్.